హాయ్ అండి. ఈరోజు మనం రైస్ వాటర్, అలోవెరా జెల్, మెంతి పౌడర్ తో ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. దీనికి కావాల్సింది ఏం లేదండి, ఒక హాఫ్ కప్ రైస్ వాటర్ ఒక గంట సేపు ఒక బౌల్ లో పక్కన పెట్టేసి దానిపైన ఇలా వైట్ కలర్ లాగా ఒక పిండి లాగా అయితే ఫామ్ అవుతుంది కింద. అది తీసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, మెంతి పౌడర్ వేసుకొని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలి. దీన్ని అప్లై చేసుకోవడం ఎలా అంటే, జుట్టును చిన్న చిన్న లేయర్ లాగా తీసుకొని స్కాల్ఫ్ కి మొత్తం అయితే అప్లై చేసుకోవాలి. సన్న సన్న లేయర్ లాగా తీసుకొని స్కాల్ఫ్ కు అయితే అప్లై చేసుకున్న తర్వాత 30 నుంచి 40 నిమిషాలు అయితే ఉంచాలి. తర్వాత షాంపూతో అయితే కడిగేసుకోవాలి. ప్యాక్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, స్కాల్ఫ్ ని హైడ్రేట్ చేసి పొడి బారకుండా హెల్ప్ చేస్తుంది. జుట్టు పగిలిపోకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. మెంతుల్లో ఉండే ప్రోటీన్ జుట్టు బలంగా కనిపించేందుకు హెల్ప్ చేస్తుంది. అలోవెరా స్కాల్ఫ్ లో ఉండే దురద, చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. రైస్ వాటర్ లోని ఇనోసిటాల్ అమినో ఆమ్లాలు మెరుపు మరియు షైనీగా మృదువుగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. దీన్ని వారానికి 1 లేదా 2 సార్లు వాడితే జుట్టు ఆరోగ్యంగా, సాఫ్ట్ గా, హెల్దీగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిలో ఒకేలా పనిచేస్తుంది అని చెప్పలేము. ఈ సహజమైన హెయిర్ ప్యాక్ ను ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ లో తప్పకుండా చాలా మంది ట్రై చేస్తున్న టమాటా కార్న్ఫ్లోర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. రోజు అయినా ట్రై చేయండి, లేదంటే డే బై డే అయినా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. అయితే ఒక టమాటాను తీసుకొని దాని మీద ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని స్క్రబ్ చేసుకోండి. అయితే స్క్రబ్ చేయకండి, ఎందుకంటే టమాటాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా కార్న్ఫ్లోర్ అనేది డెడ్ స్కిన్ ను రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మన ఫేస్ కూడా గ్లాసీ స్కిన్ లాగా కనిపిస్తుంది. డెడ్ స్కిన్ ఉన్న, మొహం మీద దద్దుర్లు, కురుపులు ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న చాలా మంచి హోమ్ రెమెడీ అని చెప్పొచ్చు. ఇది ఈ రోజు మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక నేచురల్ లిప్ స్క్రబ్ గురించి అయితే తెలుసుకుందాము. ఒక టమాటాను 2 ముక్కలుగా చేసి తీసుకోండి. దాని మీద కొంచెం కొబ్బరి నూనె, కొంచెం పసుపు, కొంచెం చక్కెరను అయితే తీసుకోండి. దీనిని టమాటా మీద వేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత పెదవుల మీద 1-2 నిమిషాలు మెల్లగా సర్క్యులర్ మూవ్మెంట్ లో స్క్రబ్ చేస్తూ నెమ్మలంగా రుద్దండి. తర్వాత 3 నుంచి 5 నిమిషాలు ఇలాగే స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసేయండి. చివరిగా లిప్ బామ్ అనేది అప్లై చేసుకోండి. దీని వల్ల ఏమవుతుందంటే, చక్కెర డెడ్ స్కిన్ ను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. కొబ్బరి నూనె లిప్స్ ని మృదువుగా చేస్తుంది. టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పెదవులకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది పెదవులకు సహజంగా మృదువుగా మెరిసేలా హెల్ప్ చేస్తుంది. డార్క్ గా ఉన్న లిప్స్ కి అయితే వారానికి 1 లేదా 2 సార్లు అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డార్క్నెస్ అనేది ఖచ్చితంగా పోతుంది. ఒకవేళ లిప్స్ పగిలి ఉంటే మాత్రము చెయ్యకండి, స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఏంటి మొహం మీద ఉన్న స్కిన్ అంతా తీసేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. ఇది ఫేస్ టైట్నింగ్ అయితే మంచి ప్యాక్ అండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఫ్లాక్ సీడ్స్ జెల్ మొహానికి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందో చూద్దాము. హాట్ వాటర్ అయితే తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేసుకొని బాగా మరగనివ్వాలి. తర్వాత జల్లీ వస్తుంది కదా, ఆ జల్లీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కోటింగ్ లాగా ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత టిష్యూ వేసుకొని సెకండ్ టైం టిష్యూ మీద కూడా అప్లై చేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే, స్కిన్ అనేది చాలా టైట్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, మొటిమలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మొటిమలు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఫైన్ లైన్ ముడతలు అనేవి తొందరగా తగ్గుతాయి. స్కిన్ అనేది చాలా బాగుంటుంది, ముడతలు అనేది తగ్గుతాయి, స్కిన్ గ్లో అనేది ఉంటుంది. ఈ ప్యాక్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ అయితే టైట్ గా అనిపిస్తుంది. ఈ ప్యాక్ ని మనము ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ లాగా అయితే తీసేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్న తర్వాత చల్లటి నీటి తోటి ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇది వారానికి 2-3 సార్లు అయితే ట్రై చేయండి. స్కిన్ అయితే చాలా టైట్ గా, స్మూత్ గా చాలా బాగుంటుంది. డార్క్ స్పాట్స్ పోతాయి, స్కిన్ టైట్ గా ఉంటుంది, ముడతలు పోతాయి, హెల్దీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి బ్యూటీ టిప్స్ మీకు కూడా కావాలి అనుకుంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.